హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఎలా ఉన్నారంతా? అంతా బాగున్నారని అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియోతో పాటు ప్రీవియస్వి కూడా ఒకసారి చూసేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోలో యూఎస్లో నా డైలీ రొటీన్ విత్ 9 months బేబీతో ఎలా ఉంటుందో చూపిస్తున్నా. మార్నింగ్ 6:30 or 7కి లేచేస్తాను. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఏ మార్నింగ్ పర్సన్, బట్ ఇప్పుడు లేవాల్సి వస్తుంది. అది కాక సమ్మర్ వచ్చేసింది. 5కే మార్నింగ్ లైట్ వచ్చేస్తుంది, ఇంకా 6కే సన్ వచ్చేస్తుంది. ఇంకా ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి వచ్చేసాను. మార్నింగ్ లేస్తూనే వాటర్ అయితే కంపల్సరీ తాగుతాను. ఇంకా తర్వాత ఇక్కడైతే దోశ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నా. చట్నీ ఆల్రెడీ నిన్న చేసున్నా. ఇంకా పాపకి ఓట్స్ బాదం పౌడర్లో వాటర్ మిక్స్ చేసి బాయిల్ చేసి అందులో ఫ్రూట్స్ ఏవి అవైలబుల్ ఉంటే అవి మిక్స్ చేసి పెట్టేస్తాను. రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విల్ షేర్ యూ ద రెసిపీ మర్చిపోకుండా. ఇంకా ఇక్కడైతే దోశ వేసేస్తున్నాను ప్యారలల్గా. నైట్ బ్లాక్ ఐ బీన్స్ అలసందలు అంటారు కదా, అవి నానబెట్టున్నాను నైటే. అవి కుక్కర్లో వేస్తాను. ఆఫ్టర్నూన్ వెజ్ సలాడ్కి చేద్దామనేసి మ్యాక్సిమం మార్నింగే లంచ్కి కానీ ప్రిపేర్ చేసేస్తాను. మళ్ళీ పాపతో కష్టం అనేసి ఇంకా దోశ విత్ చట్నీ తినేసాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఫస్ట్ బేబీకి హస్బెండ్కి పెట్టేస్తాను దోశ అనే కాదు, ఏది బ్రేక్ఫాస్ట్ ఉంటే అది. తర్వాత నేను ఫ్రీ అయ్యాక కూర్చొని తినేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్కి పెరుగు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తా. ఆ పెరుగులో కొన్ని బ్లూబెర్రీస్ వేసి బ్లెండ్ చేసేస్తాను అనమాట. పాపకి అవి తినిపిస్తాను. బ్లూబెర్రీ కానీ ఇంకా స్ట్రాబెర్రీ కానీ ఇలా ఏది ఉంటే అది మిక్సీకి వేసేసి చేస్తానన్నమాట. ఎండలు బాగున్నాయి, సో అలా అన్న ఆఫ్టర్నూన్లో పెట్టేస్తానన్నమాట బెటర్ అనేసి. ఇంకా కర్డ్ రైస్ కానీ ఎగ్ రసం అలా పెడుతుంటాను. ఇంకా బీన్స్ కూడా స్మాష్ చేసి పెట్టాను ఫస్ట్ టైం, బట్ తనేం తినలేదు. ఇంకా మాకు సలాడ్ అనుకున్నా, బట్ ఇది కాస్కో రోసరీ చికెన్ అనమాట. ఇది తింటున్నాము. మా హస్బెండ్ లంచ్ బ్రేక్లో గ్రాసరీస్కి వెళ్ళున్నాడు. ఇంకా అక్కడ ఫ్రెష్గా ఉంటే తీసుకొచ్చారు. ఇది ఆల్రెడీ వాళ్ళే అంతా కాల్చి ఉంటారు, జస్ట్ మనం డైరెక్ట్గా కట్ చేసుకొని తినచ్చు. మాకు ఇదైతే 2 days వరకు వస్తుంది. జస్ట్ ఎక్కువ ప్రైస్ కూడా ఉండదు, ఏమి $5 ఉంటుందన్నమాట. ఇంకా లంచ్కి అయితే సలాడ్ ఏం లేకుండా ఈ చికెన్ని పీసెస్గా కట్ చేసుకొని తినేసాము. ఇంకా గ్రాసరీస్ తెచ్చారు అన్నా కదా, అవన్నీ ఫ్రిడ్జ్లో పెడుతున్నా. ఇంకో 2 weeks సరిపోతుందన్నమాట. ఇవే మాకు స్టోర్స్ అన్నీ దూరంగా ఉంటాయి. వెళ్ళినప్పుడే మ్యాక్సిమం 10 to 15 days వరకు సరుకులు తెచ్చేసుకుంటాం. ఇంకైతే తెచ్చిన ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని వాష్ చేసి డ్రై అయ్యాక ఫ్రిడ్జ్లో పెడతాను. వాటర్లో సాల్ట్ కొంచెం ఇంకా కుకింగ్ సోడా వేసి ఫ్రూట్స్ని వేస్తానన్నమాట. ఒక 10 minutes అయ్యాక వాటిని వాష్ చేసేస్తాను. వాష్ చేసి ఆ వాటర్లో వాష్ చేసి మళ్ళీ కొత్తగా వాటర్ వేసి వాష్ చేస్తానన్నమాట. అప్పుడు అందులో ఉన్న పెస్టిసైడ్స్ ఏమన్నా ఉన్నా పురుగులు ఉన్నా బయటకు వచ్చేస్తాయి. అలా ఇక్కడ స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ అన్నీ క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేశాక టిష్యూలో కానీ కాటన్ క్లాత్లో కానీ పెట్టి డ్రై చేస్తాను. స్ట్రాబెర్రీస్ అయితే పెట్టిన తర్వాత ఒక 10-15 minutesకి చూస్తే ఎంత ఫ్రెష్గా అనిపిస్తాయంటే డైరెక్ట్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేయచ్చు అనమాట. ఇంకా ఇవి తడిమి చూస్తే ఎంత బాగున్నాయో. అందులో చాలా డస్ట్ అంతా ఉంటుంది కదా, అది మొత్తం వచ్చేస్తుంది. ఇలా ఒక డ్రై క్లాత్ పైన టిష్యూస్ వేసేసి స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ అన్నీ డ్రై చేస్తున్నా. ఇలా ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి స్ట్రాబెర్రీ స్మాష్ చేసి పెడుతున్నా. ఈవినింగ్ కంపల్సరీ బేబీకి అయితే ఒక ఫ్రూట్ కన్ఫామ్గా పెడతాను. నా కోసం ఎండ ఎక్కువ ఉండేసరికి ఇంకా కొద్దిగా మజ్జిగ చేసుకుంటున్నాను అనమాట. పాపకి స్ట్రాబెర్రీ కానీ బ్లూబెర్రీ కానీ ఇంకా ఏది అవైలబుల్ ఉంటే అది, లైక్ వాటర్ మిలన్ మస్క్ మిలన్ జ్యూస్ కానీ చేసిస్తానమాట. లేకుంటే పొమగ్రనేట్ జ్యూస్ అలా 4కి ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే స్నాక్ ఐటెం లాగా పెడతానమాట. సమ్మర్ కదా, సో డిన్నర్ కూడా 7:30-7కి చేసేస్తుంది. ఇంకా పాలు చెడిపోయి ఉంటే వాటితో పాలకోవ చేశాను. టేస్ట్ సూపర్ వచ్చింది. రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. ఐ విల్ షేర్ యూ ద రెసిపీ.
ఆఫ్టర్నూన్ కొద్దిసేపు ఇంకా రెస్ట్ తీసుకుంటూ ఇండియన్ ఐడల్ చూస్తూ ఉన్నామన్నమాట. రీసెంట్గా 4th సీజన్ స్టార్ట్ అయింది కదా, సో అది చూస్తున్నాం అనమాట. తర్వాత డిష్ వాషర్ 1 వీక్ నుండి వాటర్ లీక్ అవుతుంటే అపార్ట్మెంట్ సూపర్వైజర్కి కంప్లైంట్ చేస్తున్నాము. ఆయన వచ్చి చెక్ చేస్తున్నాడు. 2 డేస్ నుండి చెక్ చేస్తూనే ఉన్నాడు. ఫైనల్గా ఇలా కాదని డిష్ వాషరే బయటకు తీశాడు. పైప్ ఏదో బ్రేక్ అయిందంట, కొత్తది చేంజ్ చేయాలి అన్నాడు డిష్ వాషర్. మ్యాక్సిమం నాకు డిష్ వాషర్ ఉంటే బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఈవినింగ్ ఆల్రెడీ బాయిల్ చేసిన బీన్స్ ఉన్నాయి కదా, ఆ కర్రీ చేస్తున్నా, బీన్స్ కర్రీ. నెక్స్ట్ డేకి కూడా ఉంటుందిలే అనేసి నార్మల్ కర్రీ లాగానే ఆనియన్స్, టమోటాస్, అల్లం పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. అవి తర్వాత బీన్స్, సాల్ట్ 2 వేసి మసాలా అన్నీ వేయాలన్నమాట. మసాలాలు లైక్ కారము, పసుపు, ఇంకా ధనియాల పొడి. నేను కొంచెం చికెన్ మసాలా వేసాను, టేస్ట్ కొంచెం బాగుంటుందనేసి. మసాలా ముందే బీన్స్ వేస్తే కొంచెం టేస్ట్ తగులుతుందన్నమాట. సాల్ట్ వేసేస్తే మనకు చప్పగా అనిపించదు. తర్వాత ఈ మసాలాని వేసి బాగా వేయించాలి. బాగా వేయించి తర్వాత వాటర్ కొద్దిగా వేసి ఒక 10 మినిట్స్ అట్లా ఉడికించాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా పక్కనే ప్యారలల్గా ఇడ్లీ కూడా పెట్టేశాను. 2 కాంబో బాగుండే. తర్వాత తినేసి కొద్దిసేపు పార్క్కి వెళ్ళాము, వాక్ చేస్తూ కొంచెం ఫ్రెష్ ఎయిర్ కోసము. ఇక్కడ సమ్మర్లో డే లైట్ ఎక్కువ ఉంటుంది, 8, 9 అవుతుంది సన్సెట్ అయ్యేసరికి. సో అప్పటి వరకు డే లాగానే ఉంటుంది. ఇంకా తినేసి అలా వాకింగ్ చేసామన్నమాట పార్క్కి. అక్కడ కొద్దిసేపు బేబీని తీసుకొని ఉయ్యాలు ఊగాము. పాప కూడా కొంచెం ఆడితే అలసిపోతుంది కదా, ఎర్లీగా నిద్రపోతుంది అనేసి కొద్దిసేపు బేబీతో అలా ఆడుకొని రిటర్న్ అయిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.